హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సరళా హెవెన్. నేను ఈరోజు లంచ్ బాక్సుల్లోకి క్యారెట్ రైస్ ఎలా చేసుకున్నానో మీకు నేను షేర్ చేసుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ఇది పిల్లల లంచ్ బాక్స్ లెక్కే కాదండి, మనం నైట్ రైస్ మిగిలిపోయినా కానీ ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఓకే, ప్రాసెస్లోకి వెళ్దాం. ఇట్లా స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకున్నాను. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి. హోల్ గరం మసాలాలను వేసుకొని ఫ్రై అయ్యాక ఒక ఆనియన్ వేసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ ఆనియన్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లోని కొంచెం బాగా ఫ్రై చేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసాను. తర్వాత అది ఫ్రై అయ్యాక ఒక 4 పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇది కూడా ఇట్లా కలిపెడుతూ ఫ్రై అవ్వాలండి. బాగా ఎక్కువ మాడిపోకూడదు, మాడిపోతే ఏదైనా టేస్ట్ పోతుందండి కర్రీసు. ఇలాగా తర్వాత మళ్ళీ ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని మళ్ళీ కలిపెడతా ఉండాలండి. అలా ఇలా తిప్పుతూ కలిపెట్టుకోవాలి. సాల్ట్ వేయడం వల్ల కొంచెం బ్రౌన్గా వస్తుంది కదా ఆనియన్స్, అందుకు. తర్వాత పసుపు వేసుకున్నాను ఒక 1 స్పూను. మళ్ళీ క్యారెట్ సన్నగా తురిమి ఇలా ఉంచుకున్నానండి ప్లేట్లో. ఇలా వేసి ఈ క్యారెట్ కూడా అటు ఇటు కలిపెడతా ఉండాలండి. చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా. తర్వాత క్యారెట్ అంతా మగ్గాక ఒక స్పూను సాంబార్ పొడి వేసుకున్నానండి. ఒక్కొక్కరు గరం మసాలా పొడి వేసుకుంటారు, వాళ్ళ ఇష్టం. ఏ పద్ధతిలో వాళ్ళు వేసుకుంటారో వాళ్ళ ఇష్టం అండి. నేను చేసే పద్ధతిని నేను ఇలా చేసుకుంటున్నాను కనుక మీకు చెప్తున్నాను. ఇలాగా తర్వాత పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరి సన్నగా తురిమి ఇందులో వేసుకోవాలి. ఇది వేసుకున్నాక బాగా అటు ఇటు కలిపెట్టాలండి. మిక్స్ అవ్వాలి పచ్చి కొబ్బరి, సాంబార్ పొడి అంతాను. బాగా ఒక సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి. ఇది క్యారెట్ చూడండి అటు ఇటు కలిపెడుతూ వేసుకోవాలి. తర్వాత ఒక అర్ధ దబ్బ నిమ్మకాయ కూడా వేసుకున్నానండి పిండి. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. 2 స్పూన్లు బాగా నెయ్యి వేసుకున్నానండి. నెయ్యి వేసుకోవచ్చు, లేకపోతే మామూలుగానే ఫస్ట్లోనే ఆయిల్ ఉంటే వేసుకొని, నేను ఆయిల్ కొంచెమే వేసుకున్నాను కనుక తర్వాత నెయ్యి వేసుకున్నాను ఒక 2 స్పూన్లు. ఒక అర్ధ దబ్బ నిమ్మకాయ పిండుకున్నానండి. చాలా బాగుంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి మీ పిల్లలకి లంచ్ బాక్సులు పంపించండి, ఎంత బాగా తినేసి వస్తారు. నిమ్మకాయ పిండుతుంటే దాంట్లో ఇత్తనం పడింది, అదే తీసేసానండి. అంతేనండి, ఎంత టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. పిల్లలు అయితే బాగా తింటారండి. మీరు ఒకసారి పిల్లలకి పంపించండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది ఎలా ఉండేది నాకు కామెంట్లో పెట్టండి. మళ్ళీ నేను రైస్ చేసి పక్కన ఉంచుకున్నాను. ఆ రైస్ ఎత్తి ఇందులో కలుపుకోవడమే. అంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ టేస్టీ క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.